ఎస్ ట్రేడర్స్ నమస్కారం. నిఫ్టీలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నట్లుగా మన లెవెల్స్ ప్రకారం ఫిబోనాసీ లెవెల్స్ ప్రకారం విత్ టైం ఫ్రేమ్ 3 మినిట్స్ ప్రకారం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటి ఎట్లా ఉన్నాయి, నెక్స్ట్ వీక్ ఎట్లా ఉంది. ఈ మంత్ ఫస్ట్ వీక్ క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా త్రీ వీక్స్ ఏం జరగనుంది ఒకసారి చూద్దాం. ఓకే, 4 వీక్స్ ఉంది ఇంకా. ఓకే, 4 వీక్స్ ఉంది ఇంకా. 1 2 3 4 తర్వాత జూలైలోకి వెళ్తుంది. అంటే ఇక్కడ ఒకరోజు ఏం జరుగుతుందంటే ఒకసారి చూద్దాం. 30 ఉంది. ఓకే, 29 ఎక్స్పైరీ ఉంది. 4 ఎక్స్పైరీస్ ఉన్నాయి ఇంకా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం చెప్పుకున్న లెవెల్ ఏంటి, 23,404 లెవెల్ ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ను ఎటు క్రాస్ చేస్తుంది మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మంత్ ఈ వీక్ అని చెప్పుకున్నాం. అంటే ఈ వీక్ ఎక్కడ క్లోజ్ అవుతుందో చూస్తే మనకి ఈ జూన్ మొత్తంగా జూన్ లాస్ట్ వరకు ఎటువైపు ఉండొచ్చు అనేది మనం చూద్దాం అనుకున్నాం కదా. అది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. అయితే ఈ 23,404 లెవెల్ కింద క్లోజ్ అయింది. ఏది జూన్ ఫస్ట్ వీక్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఏం జరిగింది మరి, అంతకుముందు ఏం జరిగింది, ఇక్కడ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఉంది. ఇది ఒక మంచి కింది నుంచి పైకి వెళ్ళింది స్ట్రాంగ్గా. క్లోజింగ్ ప్రైస్ నుంచి కింద ఓపెన్ అయ్యి మళ్ళీ ఆ క్లోజింగ్ ప్రైస్ పైన క్లోజ్ అయింది. ఇప్పుడు ఈ క్యాండిల్లో రన్ అవుతుంది, అదొక విషయం. ఈ లెవెల్ ఏదైతే మన మేజర్ లెవెల్ ఉన్నాయో, ఈ డాటెడ్ లెవెల్ మేజర్ లెవెల్స్ అర్థమైంది కదా. ఈ లెవెల్స్ ప్రకారం ఈ ఫస్ట్ వీక్లోనే పైన ఓపెన్ అయ్యి కిందికి వచ్చింది. కిందికి ఎందుకు వచ్చింది అంటే ఇది జూలై మే లాస్ట్ వీక్కి కింద ఉంది. ఇది మే లాస్ట్ వీక్ క్యాండిల్. ఇక్కడ ఈ థిక్ లైను మే లాస్ట్ వీక్కి దాన్ని టచ్ చేసుకొని కిందికి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ లెవెల్ దాటితేనే మనకి అప్ సైడ్ 23,484 పైన ఉంటేనే మనం అప్ సైడ్ చూస్తాం. లేదు ఇప్పుడు అదే రకంగా మనం ఈ 23,404 కింద క్లోజ్ అయింది కనుక డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్ దాటనంత వరకు ఈ రెండింటి మధ్యలో లెవెల్ పైన అప్ సైడ్ వీక్లీ క్యాండిల్ పడనంత వరకు మనం కిందికి చూడొచ్చు. మరి ఎంతవరకు చూడొచ్చు అంటే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంది 23,110. ఇది మొన్న కూడా చెప్పుకున్నాం కదా 2-3 వీడియోలలో. 23,110 దాటి కిందికి వస్తే కనుక చాలా మూమెంటం స్పీడ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫాలింగ్ చాలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే ఈ జూన్లోనే ఇది జూన్ మంత్ కదా, ఈ జూన్ మంత్లోనే ఫస్ట్ ఈ లెవెల్ ఏదైతే దాటి కింద క్లోజ్ అవుతుందో వీక్లీ క్యాండిల్ వెంటనే మనకి ఇంకా డైరెక్ట్గా ఈ లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ కావచ్చు. ఆ తర్వాత లెవెల్ మనకు ఇంకా 4 లెవెల్స్ ఉంటాయి ఇంకా మనకు అట్లే. ఆ 4 లెవెల్స్ ప్రకారం మనకు ఈ బ్లూ లెవెల్ దాటిన తర్వాత మనకు నెక్స్ట్ లెవెల్ ఇది 22,505. ఈ లెవెల్ పైన మనకు ఒక మేజర్ లెవెల్ ఉంది. ఈ మేజర్ లెవెల్ని కూడా మనం ఇది ఏప్రిల్ టైంలో చెప్పుకున్నాము. ఎప్పుడైతే ఇది లాస్ట్ లెవెల్ అనుకున్నాము, ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఏమన్నా పైకి వెళ్తుందా ఈ జూన్ ఎండింగ్ వరకు వచ్చేసరికి, అది ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఈ లెవెల్ కూడా దాటింది అనుకుంటే మాత్రం అప్పుడు ఈ రెండు లెవెల్స్ మనకు ఒక జోన్గా ఏర్పడి కింద బ్రేక్ అయితే మాత్రం ఇంకా ఫాలింగ్ ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2606 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. అది అబ్జర్వ్ చేయండి ఒకసారి. అంటే ఈ వీక్లీ క్యాండిల్ కింద క్లోజ్ అయింది. ఈ లెవెల్ ఒకవేళ రేపు అంటే మండే రోజు ఈ లెవెల్ దగ్గర ఒకవేళ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒకవేళ స్ట్రాంగ్ క్యాండిల్ అప్ సైడ్ ఇచ్చిందంటే మాత్రం ఈ ఇక్కు పైన ఇది ఈ రెడ్ లైన్ ఉంది కదా 23,262 పైన క్లోజ్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ దీనిపైన క్లోజ్ అయిందంటే మాత్రం అప్ సైడ్ చూడవచ్చు ఇక్కడ నుంచే, అది మాత్రం కన్ఫర్మ్. ఈ విషయం కూడా గుర్తుంచుకోండి. ఇక్కడనే ఈ లైన్ పైననే క్లోజ్ అయింది. రేపటి క్యాండిల్ మండే క్యాండిల్ మాత్రమే ఈ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ 23,110 దగ్గర ఓపెన్ అయినా కూడా
ఇంకో కొంచెం కిందికి ఓపెన్ అయినా కూడా విక్తో పాటు అప్ సైడ్ వెళ్ళి దీనిపైన క్లోజ్ కావాలి. క్లోజ్ అయిందంటే మాత్రం ఇక్కడ నుంచే మనం అప్ సైడ్ చూడొచ్చు. ఖచ్చితంగా ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఈ విక్ ఉంది కదా 24 ఎంత ఇది 24,089 ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఆ తర్వాత సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది. ఆ తర్వాత మేజర్ లెవెల్స్ మనకి ఆటోమేటిక్గా పనిచేస్తాయి. ఓకే, అది అర్థమవుతుంది కదా, ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా మంత్లీలో చూసుకుంటే మనం మంత్లీలో ఇది చూసారు కదా, ఇక్కడ ఇంత పెద్ద క్యాండిల్ పడ్డ తర్వాత ఈ లెవెల్ నుంచి మళ్ళీ మనం 2000 పాయింట్స్ని పైకి చెప్పుకున్నాము. అదే రకంగా పడింది. కాకపోతే ఇక్కడ ఆ మంత్లీ క్యాండిల్ దీనిపైన క్లోజ్ అయితే బాగుండు అనుకున్నాం. ఆ రోజు అది ఏప్రిల్లో కాలేదు కనుక మళ్ళీ కిందికి వచ్చింది ఈ నెక్స్ట్ లెవెల్ని. ఇప్పుడు కూడా ఈ లెవెల్ 23,404 లెవెల్ కింద రేపటి ఈ మంత్ ఏది జూన్ మంత్ కింద క్లోజ్ అయింది అంటే మాత్రం, ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయిందంటే మాత్రం ఇక్కడ ఈ లెవెల్ కింద రాకపోవచ్చు. ఒకవేళ వస్తే మాత్రం ఫాలింగ్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కిందికి వచ్చినా కూడా మనం దీని కింద క్లోజ్ కావద్దు మళ్ళీ. ఓకే, అది ఇదే కదా ఇలాగ చెప్పుకుంది, దీని కింద క్లోజ్ కావద్దు. మంత్ క్యాండిల్ కూడా దీని కింద క్లోజ్ కావద్దు. ఒకవేళ క్లోజ్ అయిందంటే మాత్రం కిందికి వచ్చేస్తుంది, మళ్ళీ ఇంకా ఫాలింగ్ ఎక్కువ వచ్చేస్తుంది. ఆ తర్వాత లెవెల్స్ కూడా మనం జూలై లెవెల్స్ చాలా వాలటైల్గా ఉండే లెవెల్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కనుక మనం చాలా అబ్జర్వ్ చేస్తూ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మంత్ మాత్రం ఫాలింగ్ కిందికి వస్తే మాత్రం నెక్స్ట్ మంత్ చాలా ఇబ్బందికరంగా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ కన్సాలిడేట్ జరుగుతుంది. ఇది కొద్దిగా వెళ్తే పైకి వెళ్ళాలి ఇక్కడ వరకు, గోల్డెన్ జోన్ వరకు. ఇక్కడ నుంచి కిందికి వస్తే మళ్ళీ ఈ ఏదైతే ఈ లో ఉందో ఈ లో బ్రేక్ అవుతుంది అప్పుడు. కానీ ఇక్కడనే బ్రేక్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, అది అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. మన 3 మినిట్స్ లెవెల్స్, ఇంకా 1 అవర్ లెవెల్, ఇది 10-15 క్యాండిల్ 1 అవర్ లెవెల్ ఉంది కదా, 1 అవర్ లెవెల్ ప్రకారం అబ్జర్వ్ చేయండి. ఇది నిన్న ఫ్రైడే రోజు ఏం చేసిందంటే ఈ లెవెల్ కింద దాటలేదు కనుక నేను కిందికి వస్తుందని అనుకోవట్లేదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు కూడా, రేపు అబ్జర్వ్ చేసి మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.